నేను డైరెక్ట్ గా అడుగుతా పీఎం గారిని, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటదని పీఎం గారిని కూడా అడుగుదాం అనుకుంటున్నా. ఇక నుంచి మిమ్మల్ని రోజు అడుగుతా. ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి జాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు రాబాయ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉంది రాబాయ్. రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను ఎగేసుకొని మనం భుజాన రేపేదో జరుగుద్దని ఊహించుకోండి. మనందరికంటే ప్రకృతి గొప్పది రాబాయ్, గుర్తుపెట్టుకోండి. అయినా వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎవడో ఒకటి డబ్బు సంపాదించుకుందాం జనం మీద అని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు, 4000, 10,000, 20,000, 1,00,000, 2 లక్షల రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా? మీరంతా బుద్ధి ఉందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకుందారా బాయ్, రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా. ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా? ఒక్కొక్కటి చూద్దాం, మాట్లాడుకుందాం రా బాయ్.